జ్యోతిర్మయుడా జీవనదాత, జ్యోతిర్మయుడా జీవనదాత, ఊహల కందని జీవాధిపతివే, ఊహల కందని జీవాధిపతివే, నా ఊపిరి నీవే పోసితివే, నా ఊపిరి నీవే పోసితివే. ప్రభు యొక్క శ్రేష్టమైన నామంలో మరి కూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతమంది ప్రతి దినము బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నారు? యథార్థంగా చెప్పండి. దేవుని సన్నిధానం నిజంగా ఉదయం ఆమె చెప్పండి, శాస్త్రి గారిని బట్టి ఆమేన్ ఆమేన్. ఎందుకంటే దేవుని వాక్యమును ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలి? ధ్యానించాలి, మెడిటేషన్ చేయాలి. ఎందుకంటే భౌతికంగా మనం ఆహారం తీసుకుంటాం ఏమండి, ఫిజికల్గా చెప్పండి, టైం టు టైం ఫుడ్ మనం తీసుకుంటాం, టైం టు టైం, నెవర్ చేంజ్ ఇట్ టైం కదా. అంటే కరెక్ట్ టైం టు టైం ఆహారం తీసుకుంటాం. కానీ దేవుని వాక్యము చెప్పండి తీసుకోవాలా వద్దా? ఎవరు తీసుకుంటారు? దానిని రుచి ఎవరైతే తెలుసో, దాని రుచి ఎవరికైతే తెలుసో, ఆ వాక్యపు రుచిని ఎరిగిన వారు తప్పకుండా చెప్పండి బైబిల్ వాక్యాన్ని ప్రేమిస్తారు, చదువుతారు, దానిని ఏం చేస్తారు? మెడిటేషన్ చేస్తారు. ఎందుకోసరం చెప్పండి? అది ఆధ్యాత్మికమైన ఎదుగుదల కొరకు, గ్రో చెప్పండి, ఎవ్రీడే మెడిటేషన్, స్పిరిచువల్ గ్రోత్ అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయంగా మనం బలపరచబడాలి అంటే, లేక దేవుని కొరకు సిద్ధపడాలి అంటే బైబిల్ గ్రంథాన్ని చదవాలి. బైబిల్ గ్రంథాన్ని చదవని అటువంటి వాడు క్రైస్తవుడుగా ఎదగలేడు, క్రైస్తవుడుగా ఎదగలేడు, క్రైస్తవుడుగా జీవించలేడు, క్రైస్తవుడుగా బ్రతకలేడు అని కూడా చెప్పొచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం అంశం ఏంటంటే పునరుత్థానుడైన క్రీస్తును రుచి చూచి ఎరుగుడి, లేక రుచి చూడండి. దేవుని స్తోత్రం. లేఖన భాగాల్లోకి మనము త్వరగా వెళదాం. లూకా సువార్త 24వ అధ్యాయము 31వ వచనం. భక్తుడైనటువంటి లూకా అపోస్తులుడు అని అనొచ్చు ఆయన్ని. వారు కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి ఏమయ్యాడు? అదృశ్యుడాయను. అప్పుడు వారు తమతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో ఏమవుతా ఉందంట? మండు చుండలేదా? ఒకరినితో ఒకనే చెప్పండి. చిన్న ప్రార్థన. ప్రేమల తండ్రి, ఈ పరిశుద్ధ పునరుత్థానపు యేసుక్రీస్తు మరి ఆయన సన్నిధానములో మరి ఆయన మాటలు ధ్యానించడానికి ఈ సమయాన్ని దేవుడు మనకిచ్చినందుకు వందనాలు.
ప్రభువా, పరిశుద్ధాత్మదేవా, నాయన నాతోనూ కూడి వచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఏమవుతుందండి? వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. వారి కన్నులు తెరవబడ్డాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో మాట చూద్దాం. 119:18 వచనంలో ఒక మాట ఉంది. 119 కీర్తన 18 వచనంలో ఒక మాట, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు చదువు. నా కన్నులు తెరువు. అది నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు. మరి ఇక్కడ చూడండి, అక్కడ చదవబడిన లేఖన భాగంలో 24:31లో వారి కన్నులు ఏమయ్యాయి? తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు గమనించినట్లయితే మరి దేవునిని గుర్తుపట్టలేనటువంటి వారు, ఎరగనటువంటి వారు, తెలుసుకోలేనటువంటి వారు లోకంలో ఎంతోమంది లక్షలకు పైగా ఉన్నారు. దాదాపు ఇప్పుడు ప్రపంచ దేశ జనాభా ఎంత? 800 కోట్ల పైగానే విపరీతంగా ఏమవుతున్నారు? పెరిగిపోతూ ఉన్నారు. అయితే ఇంత కోట్ల, అంటే ఇన్ని కోట్ల మంది ఈ మన ప్రపంచంలో ఉన్నారు. ఆయనను గుర్తుపట్టేవారు ఎంతమంది అనేది మనము ప్రశ్నించుకోవాలి. ఎందుకు గుర్తుపట్టలేరంటే వారి కన్నులు ఇంకా ఎలా ఉన్నాయి? మూయబడి ఉన్నాయి. అంటే చూస్తున్నారు భౌతికంగా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏమంటుంది? విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నాయి. ఏమండి? అదృశ్యమైనటువంటి దేవుని కార్యములు, కనబడనటువంటి దేవుని ఆలోచనలు ఈ లోకంలో, ఆకాశంలో కానీ భూలోకంలో కానీ, ఏమండి సముద్ర అగాధ జలముల్లో కానీ ఎన్నో ఉన్నాయి. ఏమండి ఉన్నాయా లేదా? కానీ మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రతి రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ మన జీవితం ఏంటో, రహస్యాలేంటో ఛేదించలేకపోతాం, అంటే తెలుసుకోలేకపోతాం. నిజ దేవుడు ఎవరో, సత్యమైనది ఏంటో కనీసం ఆలోచన చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఘోరం కదండి, భయంకరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అన్నాడు, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు శరీరం అనే ఆత్మీయమైనటువంటి రొట్టెను వారు రుచి చూసినప్పుడు వారు కన్నులు తెరవబడి అన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అంటే యేసు యొక్క శరీరంలో ఆత్మీయ గుడ్డితనం నుండి విడుదల పొంది
ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులో వారిని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తన 34:8 కూడా దావీదు భక్తుడు ఒక మాటను ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి. ఇక్కడ గమనించండి, దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. బా, ద గ్రేట్నెస్ ఆఫ్ థింగ్ ఇది కదండి. ఆయనను, వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎందుకంటే ఆయన యెహోవా ఉత్తముడు, అంటే శ్రేష్టమైనటువంటి వాడు, పరిశుద్ధుడు, గొప్పవాడు, దేవుడై ఉన్నాడు. ఆయన వంటి దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు. కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి నరుడు ఆయనను మాత్రమే ఆశ్రయించాలి. ఎందుకంటే ఆయన దగ్గరికి ఎందుకు రాలేకపోతా ఉన్నారంటే తెలుసా, ఆయన పరిశుద్ధుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన సత్యవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు. ఆ కోణంలో మనం ఆలోచన చేస్తే అలాంటి న్యాయము లేని, పరిశుద్ధత లేని, ఒకవేళ నీతి లేని, న్యాయము లేని మనుషులు సత్యము తెలియక, తెలియక ఏమండి ఎలా ఉన్నారంటే వాళ్ళు ఆశ్రయించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళు కుంటివారై ఉన్నారనొచ్చు, ఇంకో మాట చెప్పాలంటే గుడ్డివారై ఉన్నారని అనుకోవచ్చా లేదా? దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇంకో విషయం, రుచి కూడా వారు చూసినటువంటి వారు కాదు. ఫిజికల్గా చాలా రుచులు ఈ లోకంలో చూస్తారు. ఏమండి, ప్రయాణం టూరిజం చేసేటప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఎస్పెషల్గా కొన్ని ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి కదండి, రకరకాల ఫుడ్ కోర్ట్స్, ఆల్ కైండ్ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ ఈజ్ ఎవ్రీ ప్లేస్ ఇట్. ఆమేన్, హల్లెలూయా. మనం ఆ రూట్లో పోతా ఉన్నప్పుడు, ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు, అరే ఇక్కడ ఎలా ఉంటుందంట, సూపర్, ఇక్కడ భోంచేయాలి, చాలా రుచికరంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుందని ప్రజలు అప్పుడప్పుడు మాట్లాడతాం. నేను విన్నాను, నేను కూడా అన్నాను. ఆమేన్, హల్లెలూయా కదండి. ఆ ప్లేస్ అక్కడ చాలా టేస్టీగా ఉంటుంది, బాగా చేస్తారు. ఎందుకు చెప్పగలుగుతున్నాడు ఆ మాట మానవుడు? ఏమండి, ఆ ఫిజికల్ టేస్ట్ అంటే భౌతికమైనటువంటి రుచి కలిగి దాన్ని బాగా రుచి ఎరిగి ఉన్నాడు అనమాట. ఆత్మ సంబంధమైన జీవితాలు దినదినము ఈ భౌతికమైన ఈ భూలోకంలో ఎలా జీవించాలో, దేవునికి ఎలా ప్రీతికరంగా ఉండాలో తెలియనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మానవుడు దేవుని యొక్క రుచిని ఇంకా తెలుసుకోలేదు. ఈ భౌతికమైన రుచులైతే అది కావాలి, ఇది కావాలి, దూరంగా ఉన్నదైనా పర్వాలేదు, ఎందుకంటే ఫోన్లో బుక్ చేసేసుకోవచ్చు కదా. ఇవాళ రేపు ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్, ఎవ్రీథింగ్ ప్రొవైడెడ్ ఇన్ దిస్ ఎర్త్. ప్రతి ఒక్కడు కూడా ఈజీగా దొరికిపోతుంది. దేవుని ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా ఉత్తముడని. ఆయన ఎలా రుచి చూచి, ఆయన చెబుతున్న మాటలు ఇవి, నేను చెబుతున్న మాటలు కాదు. ఈనాడు ఎందుకు మనం దేవుని యొక్క మాటలని పెడచెవిని పెడతా ఉన్నాం? ఇంకా రుచి నిజంగా చెప్తున్నా, మనకి ఇంకా తెలియలేదు. ఓకే,
ఇంతవరకు తెలియలేదు. కనీసం ఇకనైనా టైం ఈజ్ దేర్ నౌ కదండి. ఇప్పుడు టైం ఉంది కదా, మనకి ఉందా లేదా? టైం ఉంది. ఇక నుంచైనా ఈ దినం నుంచి అయినా బైబిల్ స్టార్ట్ చేయండి నూతనంగా. పర్వాలేదు, దేవుడు ఏమనుకోడు. ఇంతవరకు నిన్ను రుచి చూడలేకపోయానయ్యా, నీ ప్రేమను తెలుసుకోలేకపోయానయ్యా, నీ అద్భుతమైన సత్యాల్లో నేను ఇంకా నిలవలేకపోయానయ్యా. టుడే వీ హ్యావ్ స్టార్టెడ్. ఈ దినం మనం ప్రారంభిద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏమనుకోలేండి, కానీ తెలుసుకోవాలి. ఆమె చెప్పండి, హల్లెలూయా. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుభవపూర్వకంగా ఈ మాటలు చెబుతున్నటువంటి దావీదు చూడండి, ఏ పదార్థం ఎలాగున్నదో తెలుసుకున్నటకు మన నాలుక ఏం చేస్తామండి, ఆధారముగా ప్రభువు మనకి ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. అర్థమైందా? ఈ లోకంలో అన్ని రుచులు చూడాలని దేవుడు చక్కటి నాలుకనిచ్చాడు. అవునా? మరి తింటేనే కానీ ఏమవుదో రుచి తెలియదు, దిగితేనే కానీ లోతు, వింటేనే కానీ చెప్పండి విషయం అర్థం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇంకా పూర్తిగా వినలేదు, ఇంకా పూర్తిగా తినలేదు, ఇంకా పూర్తిగా చెప్పండి దిగలేదు. దేవుని స్తోత్రం అనే సామెత ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథంలో 3వ అధ్యాయం 3వ వచనం, ఇర్మియా 15:16, ఇర్మియా తర్వాత యెహెజ్కేలు 3:3 చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఆమేన్. సైన్యములకు అధిపతియగు యెహోవా. ఏమండి, ఎప్పుడైనా ఇలా నోరారా పిలిచారా మీరు? ఎప్పుడైనా సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎంత అద్భుతమైన ఈ సంబోధన అండి. ఆయన ఎవరండి? ఈయన ఇర్మియా భక్తుడు రాస్తున్నాడు. నిజంగా ఈ మాటలు నాకు సంతోషమును ఎలా ఉన్నాయంట, సమాధానం, క్షేమం, ఆరోగ్యం, ఆనందం. ఏమండి అనిపిస్తుందా లేదా? అందుకని ఇర్మియా వలె వాక్యము తప్పకుండా చదవాలి. ఏమన్నాడమ్మా? మరలా చదవండి. సైన్యములకు నీ మాటలు నాకు దొరకగా, అంటే ఆ చర్చ చేస్తున్నాడు అనమాట. ఆయన ఇర్మియా ఏం చేస్తున్నాడు? చర్చింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును ఆయన వెతుకుతున్నాడు. ఎక్కడ మంచి మాటలు దొరుకుతాయి, అవి నా జీవితానికి కెన్ ఐ అప్లయింగ్, నేను ఎలా అప్లై చేసుకోవాలి? చెప్పండి. నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతియగు యెహోవా. దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక. అవి చూడండి ఎలా ఉన్నాయంటండి. దేవుని స్తోత్రం. ఈనాడు ఎంతమంది దేవుని మాటలు వింటూ సంతోషిస్తున్నారు, లేక ఆనందిస్తున్నారు? ఏమండి, సమాధానం, క్షేమం, ఆరోగ్యం అనుభవిస్తూ ఉన్నారు ఎంతమంది? తెలుసో లేదో మీకు, ఆ మాటలను మనం ధ్యానిస్తున్నప్పుడు ఇర్మియాకి ఎలా ఉందంట? సంతోషం, నా హృదయమునకు ఆనందము కలుగు చేయుచున్నది. ఏమండి, మంచి టేస్టీ బిర్యానీ తింటా ఉంటే లొట్టలేసుకుంటే తింటూ ఉంటాం కదా. ఏమండి,
బాడీ అంతా ఉత్సాహంగా ఉంటుంది. ఇంకా రాని ఇంకా రాని. అది టేస్ట్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి, యథార్థంగా చెప్పండి, ఎలా ఉంటుందమ్మా? బాగుంటుంది. అప్పుడు శరీరం కూడా ఉరకలేస్తూ ఉంటుంది, ఉప్పొంగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇర్మియాకి దేవుని వాక్యము చదువుతుంటే ఆయనకి హృదయంలో ఆనందం కలుగుతుందంట. కొంతమందికి బాధ కలుగుతుంది. అంటే వారు ఇంకా దేవుని మాటలను రుచి చూచి ఎరగలేదు, తెలుసుకోలేదు. మీకు తెలుసో లేదో, 5 దినాలు ఏమండి, మేము 5 దినాలు విశ్రాంతి లేదు, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా అలా 5 దినాలు దేవుని వాక్యమును వింటూనే ఉన్నాం. ఎంత ఆనందం, ఎంత సంతోషం, హృదయంలో ధైర్యం, విశ్వాసం. ఒక ఆయన ఎలా అన్నాడు, నిజంగా ఈ 5 రోజులు మాకు 5 రోజులుగా గడవలేదు, ఓన్లీ 1 డే, ఒకే ఒక రోజుగా గడిచిందని. హౌ ఇట్ పాసిబుల్? ఆమేన్. ద వర్డ్ ఆఫ్ గాడ్, హల్లెలూయా, ఫిల్ ఇన్ అవర్ హార్ట్స్. దేవుని వాక్యం మన హృదయంలో నింపబడినప్పుడు ఈ దుఃఖం తీసి అవతల పడేయచ్చు. ఈ వేదనలో, ఈ రోగాలు, ఈ బాధలో ఏమండి దేవుని వాక్యాన్ని అనుభవిస్తున్నప్పుడు వారు బలపరచబడతారు. చెప్పండి, స్వస్థత పొందుకుంటారు, ధైర్యము కలుగుతుంది. ఈ లోకంలో ఎవడు విడిచిపెట్టా, డోంట్ కేర్, గాడ్ ఈజ్ దేర్ ఇన్ మై హార్ట్. ఎవరేం చేయగలరు? ఎవరి కాళ్ళు ఇలా ఆనందించాలండి, దేవుని వాక్యాన్ని అనుభవించాలి, అనుభవించాలి. ఆ వాక్యం ఉన్నదని ధైర్యం కావాలి. ఈ లోకంలో ఎవ్వరు లేకపోయినా పర్వాలేదు. ఎవరికి వారు అలా అనుకుంటే ఈ లోకంలో చింత ఏమండి ఏమైపోద్ది తెలుసా? మన నుండి దూరంగా, చెప్పండి, పారిపోవలసిందే. ఎందుకు? ఒక్కొక్కరు ముఖం చూస్తే ఏడుపు మొఖాలు, ఏదో ఇందేదో కోట్లు భూమి మీదకి వచ్చి పారేసుకున్నట్లు. ఏం తీసుకొచ్చాడండి వీడు? ఏదో పోగొట్టుకున్నట్టు మొఖాలు అంటే దివాళా తీస్తారు. నేను ఒక్కడనే ఈ లోకానికి వచ్చినట్టుగా. ఆమె చెప్పండి, హల్లెలూయా. దేవుని యొక్క కృపచేత ఈ లోకానికి, ఈ భూమి మీదకి అడుగు పెట్టావు నువ్వు, అంతే. ఆయన సెలవులేనిదే చెప్పండి, ఎవడు కూడా ఒక్క అడుగు కూడా వేయలేడట. అనుకుంటున్నారు ఇవాళ ఏ పెద్ద నేనే గొప్ప అని. నీ గొప్పలు తీసుకెళ్ళి రేపొద్దున ఏమవుతాయి అండి? గొప్పలు పక్కన పెడతాడు దేవుడు, సింపుల్గా చెప్పాలండి. ఎందుకంటే దేవుని యొక్క మాటలు ఎంత శ్రేష్టమైనవి. భక్తుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, అవి నాకు ఎలా ఉన్నాయంటే, నీ మాటలు నాకు సంతోషమును ఆనందమును కలుగు చేస్తున్నాయంట, క్షేమాన్ని, ఆరోగ్యం. దేవుని వాక్యము తెలియనోడు లేక తెలుసుకున్నవాడు వేరుగా ఉంటారు, వారు ఇరువురు వేరుగా ఉంటారు. తెలియనోడు ఎప్పుడు ఆయన మనసు ఎలా ఉంటుందంటే గందరగోళంగా ఉంటుంది. తెలిసినోడు మాత్రం నిబ్బరం కలిగి ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు, ఏమాత్రం కలవరం చెందడు ఆయన. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఆయన ఏం చేశాడు? రుచి చూశాడు, చెప్పండి, తెలుసుకున్నాడు, అందులో నిలవబడ్డాడు. హల్లెలూయా. అలాగే 119, 103 వచనం చూడండి. అక్కడ ఒక అద్భుతమైన దావీదు అన్న మాటను కూడా జ్ఞాపకం చేసుకుంటాం. నీ వాక్యములు అబ్బా, ఈయన ఏమంటున్నాడంటే, నీ వాక్యములు నా జిహ్వాకు
ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తేనె కంటే తీపిగా ఉన్నవి. ఆమేన్ చెప్పండి గట్టిగా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. తేనె కంటే, మనం తేనె మాత్రమే రుచి చూసాం, కానీ కంటే అన్నాడు. మరి అంటే ఇంకా ఎక్కువైన రుచి కలిగినటువంటి మాటలు అన్నమాట. అవి ఇంకా నీకు తెలీదు. మీకు సత్యం చెప్తాను, మన నాలుగు మీద 3000 బొట్టుములు లాగా ఉంటాయి. మన బొట్టుములు ఉంటాయి కదండి, డాట్స్ ఎత్తుగా ఉంటాయి కదా, 3000 డాట్స్. అవి దేవుడే కలుగు చేశాడు. ఎన్ని వేల రకాలండి? 3000 బొట్టుములు ఉన్నాయంట. అవి రుచిని నీ జ్ఞాన ఇంద్రియాలకు అందిస్తాయి అన్నమాట. అవి కలిగిన వారు ఈ లోక సంబంధమైన రుచులను సమృద్ధిగా ఆరగిస్తా ఉన్నారు. అది దేవుడు చేశాడని తెలీదా? మరి పంచేంద్రియాలు ఉన్నాయి మనకి. ఆ పంచేంద్రియాలు దేవుని వాక్యమును వింటున్నాయా? ఇది నానా కేవలం చెవులు మాత్రమే వింటున్నాయా? దేవుడు మనకిచ్చిన పంచేంద్రియాలు కూడా దేవుని వాక్యాన్ని వింటాయంట. అది నీవు ఆలకిస్తే, నువ్వు గమనిస్తే. అందుకనే పంచేంద్రియాలు కూడా దేవునికి లోబడుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? బీ రెడీ టు గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ హియర్ ఇన్ వాయిస్. కళ్ళు కూడా వింటాయంట, శరీరం కూడా వింటుందంట. ఉన్నాయా లేవా? శరీరానికి హోల్స్ ఉన్నాయా లేవా? కనపడవాయి, ఉంటాయి. హోల్ బాడీ అంతా కూడా దేవుని వాక్యానికి లోబడతా ఉంది. అందుకని విధేయత, చెప్పండి, భయము, భక్తి ఆయన సన్నిధిలో గడగడ ఓడుకుచ్చు. ఇలా ఎందుకు రాయబడ్డాయి? టోటల్గా నీ బాడీ అంతా దేవుని సన్నిధానంలో వణకాలి, లోబడాలి, విధేయత చూపాలి. దేవుని వాక్యం అందుకు కదండి. అప్పుడే కదా మనం సామెతల గ్రంథం 24:13 ఒక మాట చూడండి. సామెతల గ్రంథం 24:13. నా కుమారుడా తేనె త్రాగుము, అది ఎలాంటిదంట? రుచి గలది కదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. నీ ఆత్మకు గట్టిగా చెప్పలు కొట్టండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, నీ నాలుకకు అది ఎలా ఉంటుందంటే, బా స్వీట్ బ్రదర్, ఇంకా కొద్దిగా అంటే ఒరిజినల్ అనమాట. నేను చెప్పేది ఎలా ఉంటుందంట, ఇంకో కాస్త నోటి మీద వేసుకున్నాం అనుకో, నాలుక మీద ఇంకా కావాలనిపిస్తుంది. ఆ టేస్ట్ చేస్తూ ఉంటే, అవునా కదండి? మరి ఆత్మకు ఎలాంటిదంట దేవుని వాక్యం? ఆమేన్. అట్టిది అంటే తేనె వంటిది. తేనె ఎంత రుచిగలదని నువ్వు ఎంచుకుని దాన్ని ఆశించి తీసుకుంటున్నావో, అట్ ది సేమ్ టైం ద వర్డ్ ఆఫ్ గాడ్ సేమ్. టేక్ ఓవర్. ఆమేన్, హల్లెలూయా. అట్టిదని తెలుసుకోనండి. దేవుని వాక్యము తేనె కంటే, చుంటె తేనె దారల కంటే మధురమైనది, శ్రేష్టమైనది, అమూల్యమైనదని నీవు తెలుసుకోవాలి ఈ ఉదయకాల సమయంలో. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని వాక్యము మన చేతిలో ఉన్నది అంటే మనం ధన్యులం. చెప్పండి గట్టిగా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇట్టి వాక్యము లేని వాళ్ళు ఎంతోమంది ఈ లోకంలో జీవిస్తున్నారు. వారి ఇంకా ఎలా జీవిస్తున్నారంటే అజ్ఞానంలో జీవిస్తున్నారు. వారికంటే మనము శ్రేష్ఠులం. ఎందుకంటే దేవుని జ్ఞానాన్ని ప్రతి దినము మనము తెలుసుకుంటా ఉన్నాం. తేనె వంటిదని తెలుసుకుని
ఆమె చెప్పండి హల్లెలూయా. మరి కొంచెము తేనె పుచ్చుకున్నంత మాత్రాన నా కన్నులు ఎంత కాంతి ఏమండి ప్రకాశవంతంగా కనబడుచున్నవి. ఏమండి అందుకనే ఒక మాట అంటాడు, ఎక్కడ చూడండి, యోహాను శుభవార్త 11:9-10 చదవండి. అందుకే 9-11 10 వచనాలు. పగలు 12 గంటలున్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును. చూడండి, ఒకడు పగటి వేళ నడుచుకుంటా వెళ్తున్నాడు, దారిలో ఆయన ఏం చూస్తున్నాడు? ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టిపడడు. అర్థమైందండి? అర్థం చేసుకోండి. అంటే ఏంటి? ఆయన నడుచుకుంటా వెళ్తా ఉన్నాడు, వెలుగుంది కాబట్టి పడిపోడు. ఎందుకని? అక్కడ రాళ్ళు ఉన్నాయో, గుంటలు ఉన్నాయో, లేకపోతే కంచెలు ఉన్నాయో, అన్నీ క్లియర్గా ఆయన కనబడతాయి కనుక ఆయన తొట్టి పడాడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల చూడండి, వాని యందు వెలుగు లేదు కనుక వాడు తొట్రుపడునని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు మన ఆత్మీయ సంబంధంగా అర్థం చేసుకుంటే చూడండి, దేవుని వాక్యము అంటే ఆయన జ్ఞానము, దేవుడు ఆ వాక్యము ద్వారా మనకు జ్ఞానం ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఈ లోకంలో ఎలా జీవించాలి, హౌ టు లివ్ ద జీసస్ క్రైస్ట్ త్రూ. ఆమేన్. యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనం ఎలా జీవించాలి, ఆయనకు అనుగుణంగా ఏమండి దేవుని యందు విధేయత కలిగి, వినమ్రత కలిగి, లోబడి ఎలా నడుచుకోవాలో దేవుని వాక్యము చేత మనం సమస్తం తెలుసుకుంటున్నాం. కాబట్టి అర్థమవుతుందండి. ఒకరితో మాట అనిపించుకోకుండా, ఏమండి ఒకరితో ఎటువంటి ప్రమాదం లేకుండా, ఏమండి జ్ఞానయుక్తంగా మనం నడవడానికి చెప్పండి దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు కదా, అవునా? మరి చీకట్లో ఉన్నవాడు రెండోవాడు ఆడి సంగతి ఏంటి? చీకట్లో ఉంటే ఏం జరుగుతుందమ్మా? ఏమీ కనపడదు. అంటే ఒక రకంగా అజ్ఞానంలో ఉన్నాడు, అంధకారంలో ఉన్నాడు, ఆయనకి ఏమీ తెలియదు. ఎలా జీవించాలో, ఎలా దేవుని యందు నడుచుకోవాలో భయపడి, ఏమండి జ్ఞానయుక్తంగా నడుచుకోవడం అతను తెలియదు. కాబట్టి ఆయన తప్పకుండా ఏమవుతాడు? తొట్టిపడతాడు. అది చీకట్లో నడిస్తేనే తొట్టిపడతాడు. అంటే వాక్యం లేదు ఆయనకి. దావీదు అంటాడు కదండి, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఎంత అద్భుతమైన మాట. మానవుల జీవితంలో, ఈ ప్రయాణంలో ఏమండి దేవుని వాక్యము ఒక దీపంలాగా ప్రతి ఒక్కరికి ఉండాలి. అప్పుడే దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం, అమూల్యమైన జీవితాన్ని జీవించగలుగుతాం. ఆమె చెప్పండి హల్లెలూయా. ఏమండి ఈ కొంచెము తేనె పుచ్చుకుంటేనే ఏమండి మన దేహానికి ఎలా ఉంటుందంట? ఆరోగ్యం కదా. ఆమె చెప్పండి. మరి దేహమునకు కన్నేంటి? దీపం. అంటే దీపం అంటే ఏంటి? వాక్యం. ఏమండి నీ కన్ను చెడినదైతే చెప్పండి నీ దేహమంతా చెడిపోద్ది. ఆమె చెప్పండి. నీ కన్నులు తెరవబడినవి అనుకోండి, అంటే అప్పుడు తెరవబడినప్పుడు నీ కన్నులు ఎలా ఉంటాయి చెప్పండి? ప్రకాశం
ప్రకాశమానం. అంటే నీ దేహం అంతా వెలుగే. అంటే నీ దేహం అంతా అంటే ఏంటంటే నీ జీవితం అంతా వెలుగు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 119, 165లో ఒక మాట, అద్భుతమైన మాట ఉంది. కీర్తనాకారుడు రాస్తా ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యాన్ని చూడండి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఇలా చెప్పండి ఒకసారి నాతో పాటు. ఎంతమంది చెప్తారు? ఎంతో అని గట్టిగా చెప్పండి. ఎంతసేపు చెప్తారు? మీ సాలు వచ్చే వరకు చెప్పండి. చెప్పండి అమ్మా. అంటే ఎంతేనా? అంటే ఎంతో అంటే ఎంతసేపు చెప్పాలి? మీకు సాలి వచ్చే వరకు చెప్పాలి. అంటే నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. సరే, అప్పుడు ఏమనుందా కింద? వారు తూలి తొట్టిల్లుటకు అసలు ఏ కారణం లేదండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్, ఆమేన్. ఇంకేంటండి? ఏదైనా కారణం అవుతుందా? తొట్టిల్లడానికి అవకాశం ఉందండి? నిజంగా దేవుని బిడ్డలో వాక్యానుసారంగా జీవించినట్లయితే వారు ఇతరులకు ఎలా ఉండరు? ఆయాసకరంగా ఉండరు. వారు ఇతరులకి ఎలా ఉంటారంటే శ్రేయస్కరంగా ఉంటారు, మాదిరిగా ఉంటారు, సమర్పణ కలిగి ఉంటారు, జీవితాలను త్యాగం చేస్తారు. తూలి తొట్టిల్లుటకు ఏ కారణం లేదంట ప్రేమించు వారికి. వాటి వండర్ఫుల్ వర్డ్స్ అండి. ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యాన్ని అనుభవించాలి. తెలుసండి, ఆయన వాక్యాన్ని అనుభవించాలి. అందులోనే ఏముందండి? ఆనందం, సంతోషం, ఆరోగ్యం, నెమ్మది. ఇంకా అంటాడు 37-31లో, ప్రతి దినము దేవుని వాక్యమును తినుము. కీర్తనకాడు 37-31. ఇందాక మనం చదువుకుందామా? చదవండి అది. వారి దేవుని ధర్మశాస్త్రము ఎక్కడుందంట? వారి హృదయంలో ఉన్నది. ఆమేన్ చెప్పండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారి అడుగులు జారు అంటే వారి జీవితాలు పడిపోవు. వారి నడక స్టాండర్డ్గా ఉంటుంది. ఆల్వేస్ స్టీవర్డ్స్ విత్ జీసస్ క్రైస్ట్. స్టీవర్డ్షిప్ అంటే ఇంటిమసీ అంటారు. యేసు క్రీస్తు, మనము అన్యోన్య సహవాసం. ద ఇంటిమసీ జీసస్ క్రైస్ట్. కలిసి మనం జీవిస్తూ ఉంటే ఏమండి అస్సలు సమస్య లేదు. దేవుని వాక్యం చేత ఎంతమంది ఆదరించబడుతున్నారు. దేవుని స్తోత్రం. ఒకరోజు ఒక పూట కూటి కోసం ఏమండి తన జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? ఏశావు అమ్ముకున్నాడు. అయితే దేవుడు వాక్యం చేత మనల్ని బలపరుస్తున్నాడు. ఆమేన్. ఏలియా ప్రవక్త కదండి. ఒకప్పుడు దేవదూత ఆయన ఏం చేసింది చెప్పండి? పంపించినప్పుడు దేవుని ఆహారం తిని చెప్పండి 40 దినాలు దేవారాత్రములు ఆగకుండా ప్రయాణం చేశాడంట. ఎలా చేశాడు? 40 దేవారాత్రులు దేవుని వాక్యమును తిన్నాడు ఆయన. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒక ఇశ్రాయేలీయుడంట వన్ డే 48 మైళ్ళు నడవగలడంట. 45 మైళ్ళు ఒక ఇశ్రాయేలీయుడు ఆనాటి కాలంలో. అంటే 40 × 48 అంటే 1920 మైళ్ళు. ఇన్ని మైళ్ళు ఏమండి ఎలా నడవగలడం ఒకసారి ఆలోచన చేయి. చూడండి, అంటే దేనివల్ల నడవగలిగాడు?
దేవుని శక్తివంతమైన ఆహారం అతను తిన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అక్కడ పడుకుని ఉన్నాడు. అప్పుడు దూత వచ్చి ఏం చేసింది? ఇదిగో ఈ ఆహారము తిని నీ ముందున్న ప్రయాణంలో వెళ్ళమని చెప్పి. ఏ ఆహారం అది? దేవుని వాక్యం. దేవుని వాక్యము జీవాహారము. ఏమండి, 2-3 కిలోమీటర్లు నడవండి మీరు. ఇప్పుడు ఏమండి, అసలే 48 మైళ్ళు ఎక్కడండి? వాళ్ళల్లో అసలు ఆ శక్తి ఎలా వచ్చి ఉంటుంది? అదిగో రోజు మన్నాను తిన్నారంట. అంటే దేవుని వాక్యాన్ని తిన్నారు వాళ్ళు. ఎందుకంటే హెబ్రీ పత్రికలో ఉంది, ఏమని ఉంది? 2 అంచుల గల వాడి అయిన ఖడ్గము కంటే ఏంటది? దేవుని వాక్యము శక్తి గలది. ద పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము శక్తి గలది. ఆ వాక్యముని ఎవరైతే తిన్నారో వారు చెప్పండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే నీ జీవితకాలం అంతా కూడా ఆత్మీయంగా నడవాలి అంటే ఏ వాక్యం తినాలి? వాక్యమై ఉన్న దేవునితో నడవాలి. ఆమేన్. ఆనాడు ఏలియా మరి ఎలా నడవగలిగాడు అంటే దేవుని వాక్యమును తిన్నాడు కాబట్టి ఆ శక్తి, ఆ బలము ఆయన అనుభవించి, అప్పుడు ఆయన దూరం ఎంతో ఆయనకి ఎలా ఉంది నడకలో తెలియలే, వాక్యమే నడిపించింది. ఈ దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనల్ని నడిపించాలి. ఏమండి, మనం వెళ్ళలేని స్థలాలకి, ఎక్కలేని పర్వతాలకి, చేయలేని కార్యాలకి అన్నీ చేయాలంటే కేవలం చెప్పండి, దేవుని వాక్యాన్ని మనము తినాలి. రోమా 4:12 ఒక మాట ఉంటుంది చూడండి. రోమిలకు రాసిన పత్రిక 4:12 మరియు సున్నతి గలవారికి తండ్రి ఎగుటకు. చూసారా ఇక్కడ? సున్నతి మాత్రము పొందినవారు గాక. మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందకమునుపు అమ్మ అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి ఎవరంటండి వాళ్ళు? నడుచు కొనిన వారికి తండ్రి అగుటకు. అమ్మేం చెప్పండి ఒకసారి? అతడు ఆ గురుతు పొందెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నోవాహు దేవునితో నడిచాడు. అబ్బా, అంటే దేవునితో నడిచాడంటే అర్థం ఏంటి? లోగోస్ అంటారు, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. అంటే దేవునితో నడిచాడంటే దేవుని వాక్యానుసారంగా వారు నడిచారన్నమాట. అంటే ఎంత కష్టం ఉంటుంది చూడండి. ఈనాడు క్రైస్తవుడికి కష్టం లేకుండా ఉందంటే అర్థం ఏమవుతుంది అంటే వాక్యానుసారంగా నడవటం లేదు. కొలుచుకోండి, మీరు కొలత వేసుకోండి. ప్రభువా, నీ వాక్యానుసారంగా ఈ దిన ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు కూడా నేను ఎక్కడ తప్పిపోయాను అని గుండు వేసుకోవాలి. తెలుసు కదా, టాపీ మేస్త్రి వేస్తాడు, గోడ సగం కడతాడు, గుండేస్తాడు. ఎందుకని చెప్పండి? ఆ గోడ కరెక్ట్గా నిలువుగా ఉందో లేదో, వంకరగా ఉందా, ఏమంటే ఆ పక్కకు ఉందా అని ఎప్పటికప్పుడు ఏం చేస్తాడు? తూకం వేస్తాడు, గుండు వేస్తాడు కదండి. అలాగే ఈ దినం అంతా నీకు వాక్యానుసారంగా నేను నడిచానా, లేకపోతే నీకు అవిధేయంగా నడిచానా అనేది ఇక్కడ చెప్పాలి. ఇక్కడ నోవాహు దేవునితో
ఎక్కడ? ఆది 6:9 చూడండి ఒక మాట. ఆది కాండం 6వ అధ్యాయం 9వ వచనంలో ఒక్కసారి చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైన సంగతులను మనము నోవాహు వంశావళి ఇదే. చూడండి అమ్మా, నోవాహు ఎవరంటండి? నీతి పరుడును, తన యొక్క తరములో నిందారహితుడనై ఉండెను. అబ్బా, ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయండి. ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది ఉన్నారు నీ జీవితం ముందు? మనం ఎలా ఉన్నాం? నోవాహు ఎవరంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతిమంతుడు. రెండవది నిందారహితుడు, అంటే నింద కూడా ఆయనలో చూసినప్పటికీ లేదంట. తర్వాత దేవునితో కూడా ఆయన, అంటే నీవు నేను కూడా దేవునితో నడుచుకోవాలంటే మొదట ఏముండాలి? నీతిమంతుడై ఉండాలి. తర్వాత నింద లేనటువంటి వాడిగా ఉండాలి. లోకం నిందలు వేస్తుంది, దాని పని అదేగా. అయినా మనలో నింద ఉందని నీకు తెలియకూడదు. ఆమెను చెప్పండి. లోకం అంటే తరచి టెస్ట్ చేస్తారు కదా, అప్పుడు నింద వేసిన మన హృదయం ఎలా ఉండాలి? నిబ్బరంగా ఉండాలి. ఎప్పుడు ఉంటాం? లేనప్పుడు. కాబట్టి అలా ఉన్నప్పుడు ఎవరితో నడుచుకోవచ్చు? దేవుడే ప్రత్యక్షంగా సాక్షాత్తు నీ దగ్గర ఉండక్కర్లా, వాక్యము నీ దగ్గర ఉంది కాబట్టి వాక్యానుసారంగా నడిస్తే నువ్వు దేవునితో నడిచినట్లే. ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా చూడండి. అక్కడ రోమా 4:12లో మరియు సున్నతి గల వారికి తండ్రి యొక్కటకు అనగా చూడండి, సున్నతి మాత్రము పొందినవారు కాక మన తండ్రి అయినటువంటి అబ్రహాము అప్పుడు ఏం పొందలేదంట? సున్నతి పొందకమునుపు. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి. ఆమేన్. ఏమండి, నీవు బాప్తీసం తీసుకున్నాక దేవుని తలంపు వచ్చి ఏదో కాస్త దేవుడు ఆ బ్రదర్ రమ్మంటాడు చర్చికి, ఈ బ్రదర్ రమ్మంటాడు, ఆ సిస్టర్ రమ్మంటాడు, దాన్ని చర్చికొచ్చావు. అసలు అబ్రహాము ఏం పొందలేనప్పుడు ఉన్నాడంట? విశ్వాసంతో. అసలు సున్నతి అంటే దేవుడు అంటే ఆయన సరిగా అప్పటికి రుచి చూచి తెలుసుకోలేదు. రుచి చూచి ఎరగక ముందు అబ్రహాము దేవునితో, అంటే దేవునితో అతనికి కలిగినటువంటి విశ్వాసము యొక్క ఆమె చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. అంటే ఎంత విధేయత కలిగి ఉన్నాడు అబ్రహాము. ద గ్రేట్నెస్ ఆఫ్ అబ్రహాం. హీ వాజ్ లైఫ్ గ్రేట్నెస్, గొప్పదని చెప్పుకోవచ్చు. సున్నతి లేకముందే ఆయన దేవునితో నడిచాడంట. యోహాను 7:14 ఒక మాట ఉన్నది. యేసయ్యను చూచి రుచి చూచిన వారు ఆయనను మంచివాడు అన్నారు, కొంతమంది చెడ్డవారని అన్నారు. రుచి చూసిన వారేనంట. ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు ఇది మనది. ఈ స్టోరీ ఎవరిదండి? ఇది మనది అనుకోవాలి. చదవండమ్మా. యోహాను 7:14. పండుగ అయినప్పుడు యేసు క్రీస్తు ప్రభు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుంటారు. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యము ఎట్లు వచ్చినని చెప్పుకొనిరి. అందుకు యేసు, నేను చేయి బోధ నాది కాదు, నన్ను ఎవరైతే పంపించారో ఆయనది.
ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ చూడండి దేవుని వలన కలిగినదో లేక ఆమేన్ హల్లెలూయా. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలోనికి వెళ్ళి బోధిస్తూ ఉన్నాడు. అక్కడ శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారు. అంటే కొంతమంది శాస్త్రులు ఈయన ఎవరు అంటున్నారు? చదువు రాని వాడని. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. అయితే చదువు రాని వారని ఎవరన్నారు? ఇక్కడ కొంతమంది అన్నారు, అంతేనమ్మా. కొంతమంది ఆశ్చర్యపడ్డారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాలి ఏంటంటే, ఇక్కడ యేసయ్యను రుచి చూసినటువంటి వారు ఆయనను మంచివారు అన్నారు. ఇంకా రుచి చూడనటువంటి వారు ఆయన చెడ్డవాడని అన్నారు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. అందుకనే ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. అంటే అనేకులు ఆయనను దెయ్యము పట్టిన వాడని కూడా అన్నారు. క్రైస్తవుల్లో కూడా 2 రకాల వారు ఉన్నారు. మన బైబిల్ గ్రంథంలోనే చూస్తాం. ఏమండి, బుద్ధిగల కన్యకులు ఉన్నారు, బుద్ధి లేని కన్యకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సుంకరులు ఉన్నారు. ఇంకెవరున్నారు? అబ్రహాము ఉన్నాడు, లోతు ఉన్నాడు. ఇంకెవరున్నారు? ధనవంతులు ఉన్నారు, లాజరు ఉన్నాడు. అంటే 2 రకాల మనుషులు ఉన్నారు. అంటే అందరూ మంచివారు లేరు, అందరూ చెడ్డవారు లేరు. కొందరు మంచివారు ఉన్నారు, కొందరు చెడ్డవారు ఉన్నారు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం దయచేసి ఒక్కసారి చూడండి. పౌలు గారు మరి ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారు ఒకసారి విందాం. ఫిలిప్పీ 1:23 చూడండి. ఈ రెంటి మధ్య, అంటే ఈ 2 విషయాల మధ్యన ఇరుకున పడి ఉన్నాను. నేను త్వరగా వెడలిపోయి చూడండి, ఆయన ఎలా ఉన్నాడు చూడండి. క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలంట. మీకు ఎలా ఉంది? అమ్మో, ఈ భూలోకాన్ని విడిచిపెట్టి కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇది ఎంత త్వరగా విడిచిపెట్టాలో మేలంటున్నాడు. కానీ మనం మాత్రం, పాస్టర్ గారు అంత దీనికి ఏమన్నా కలిగిందనుకో, ఈ బాడీకి ఏమన్నా అయిందనుకో, పాస్టర్ గారండి ఎక్కడికి వెళ్ళాలి? ఏమండి, ప్రార్థన చేస్తారా? ఉపవాస ప్రార్థన చేస్తారా? అయ్యా త్వరగా రండి, ఏమో అయిపోయినట్టు ఇది దేహానికి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆశ ఎలా ఉండాలంట? త్వరగా ఈ భూలోకాన్ని విడిచిపెట్టేసి చెప్పండి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలన్న ఆశ మనకు ఉండాలంట. నిజంగా మీరు దేవుణ్ణి ప్రేమించిన వారైతే ఇహలోక సంబంధమైన ఆశల విషయంలో అసలు డోంట్ థింక్ అబౌట్ అదర్వైజ్. దేవుని గురించి మీరు ఆలోచన చేయరు. ఓన్లీ ఫర్ జీసస్ క్రైస్ట్. ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా. ఆయనను గూర్చి మాత్రమే, ఆయన వాక్యమును గూర్చి మాత్రమే, ఆయన ఆలోచనలు గూర్చి మాత్రమే మనం మాట్లాడతాం. కానీ ఎంత అద్భుతమైన మాట్లాడాడంటే ఆయన. 3:10 కూడా చూడండి, అదే ఫిలిప్పీ పౌలు చెప్పిన మాట. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో, ఆమేన్ చెప్పండి హల్లెలూయా,
ఆయన శ్రమలలో అంటే ఇక్కడ కొద్దిసేపు ఆగాలి. ఆయన శ్రమలలో ఎంతమంది అండి ఆశ కలిగి ఉన్నారు? ఆయనలో పాలిభాగస్తులు ఎంతమంది అవ్వాలనుకుంటున్నారండి? ఆయనను గూర్చినటువంటి ఆలోచన కలిగి ఎంతమంది జీవించాలని ఆలోచిస్తున్నారు? ఈ లోకంలో ఎంత ఆలోచించిన ఈ భూ సంబంధమైనటువంటి ఆలోచనలే మనం కలిగి ఉంటున్నాం, కానీ పౌల్లాగా ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయట్లేదు. థింకింగ్ అబౌట్ హెవెన్లీ ఫాదర్, ఓన్లీ హెవెన్లీ ఫాదర్, నాట్ ఆన్ ది ఎర్త్. ఈ భూ సంబంధమైన విషయాలు, ఆలోచనలు తెలుసుకోవాలని ఆయన ప్రయాసపడట్లేదు ఇక్కడ. అవునా సిస్టర్? అసలు ఈ భూ సంబంధం ఆలోచన చేయట్లేదు ఆయన. దేవుని రుచి చూస్తే నేను దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోవాలి? ఆమేన్, హల్లెలూయా. ఆయన మంచివాడు, ఏమండి? ఆయన గొప్పవాడు, ఏమండి? గొప్పవాడి దగ్గరికి వెళ్ళిపోవాలని మనం ఆశ కలిగి ఉండాలి. ఆయన అన్నాడా, నేను ఎప్పుడు వెడలి పోవాలని? ఆ మాట 1:23 భలే అద్భుతంగా ఉంది కదండి. ఈ రెండిటి మధ్యన, ఏమండి? మీరు కూడా ఆ మాట అంటూ ఉంటారు అప్పుడప్పుడు. ఇటు బ్రతుకు విషయంలో, ఇటు దేవుని విషయంలో, ఇహలోక సంబంధమైన జీవిత విషయంలో, పరలోక సంబంధమైన జీవిత విషయంలో. కానీ రెండు ఆలోచనలు ఓకే, మంచిదే చేశాడు, కానీ నిర్ణయం ఎలా తీసుకున్నాడు ఆయన? నిర్ణయం కావాలి, ఇంపార్టెంట్ అది. ఈ సమస్యలు ఎప్పుడు మానవుడికి భూలోకంలో ఉంటాయి. ఎస్ ఆర్ నో? ఎస్. కానీ నిర్ణయం మాత్రం ఎలా ఉంది తెలుసా పౌల్ది? ఇప్పుడు చదవండి అమ్మ, ఇప్పుడు బాగా అర్థం. ఈ రెండిటి మధ్యన ఇరుకునబడి ఉన్నాను అంటే ఏంటి? ఇటు దేవునితోనా, ఇటు లోకంతోనా? ఏం చేయాలండి కిరణ్ బ్రదర్? ఇప్పుడు మీరు చెప్పాలి. ఇప్పుడు మీ నిర్ణయం ఎలా ఉంది? టెల్ మీ ఐ సే. నిజంగా ఆలోచించి చెప్తారా? ఇక్కడ పౌలు కూడా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాడు. ఈ రెండింటి మధ్యన ఇరుకున పడ్డానయ్యా, నేను ఇప్పుడు ఏం చేయాలి? కానీ ఆయన తీసుకున్న నిర్ణయం చదవండి. ఇప్పుడు అంటాడు, ఇక ఈ రెండింటి విషయంలో పక్కన పెట్టాడు. నేను వెడలిపోయి, అబ్బా, క్రీస్తుతో కూడా నడవగలనని నడవవలని నాకు ఆశ ఉన్నదంట. దేవుని స్తోత్రం. అది నాకు మరీ మేలంట. ఇక్కడ ఉండటం మేలు, అక్కడికి వెళ్ళిపోవటం మేలు? చెప్పండి సిస్టర్ గారు. ఈ లోకంలో ఉన్నంత కాలం నీకేమన్నా మేలుందా? అన్నీ నిందలే ఉంటాయి, అవమానాలే ఉంటాయి మనిషికి. నువ్వు మంచిగా బ్రతుకు, చెడగా బ్రతుకు. అందుకని ఇక్కడ ఎక్కువ కాలం ఉండాలని అనుకోడు తెలుసున్నవాడు. దేవుని స్తోత్రం. త్వరగా దేవుని రుచి చూచినటువంటి వారు దేవుని యొద్దకు వెళ్ళిపోవాలని ఆశ కలిగి ఉంటారు. రుచి చూచిన వారు ఆయన ఎంత గొప్పవాడోనని, ఆయన ఎంత ఉత్తముడు, శ్రేష్టమైన వాడు, యథార్థవంతుడు, నీతిమంతుడు. అలాంటి దేవుణ్ణి అనుభవించడానికి, అంటే ఆయన చేరడానికి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి, ఆయన వాక్యమును ఈ లోకంలో మనం అనుభవించినట్లయితే అంతకంటే ధైర్యము, ఏమండి, నమ్మకం, సంతోషం, ఆనందం ఈ లోకంలో మరొకటి లేనే లేదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి ఏ దేశమైతే భయపడకుండా ఉంటుందో ఆ దేశాల గురించి చూద్దాం. యెషయా 47:10 చూడండి అమ్మా. దేవునికి ఏ దేశం అయితే భయపడకుండా ఉంటుందో దాని గతి ఏంటో చూస్తాం. చూడండి. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని
ఎవడును నన్ను చూడనని అనుకొట్టివి. నేనున్నాను, నేనున్నాను, నేను తప్ప మరి ఎవ్వరూ లేరని నీవు అనుకొనున్నట్లుగా. అదండి దేవుని స్తోత్రం. నీ విద్యను చెప్పండి, నీ జ్ఞానమును నేను చెరిపివేసేదను. ఒకవేళ అది ఉన్నదని నేను విర్రవీగుతున్నావా? గర్వపడుతున్నావా? ఓ నా దేశం అంటారు కదండి. ఏ దేశం అండి? భారతదేశం, నా దేశము ఏమండి అని విర్రవీగుచున్నావా? నీకున్న జ్ఞానాన్ని చెప్పండి చెరిపివేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేశాలు నిజంగానే ఇలాగున గర్విస్తున్నట్లుగా అనేక దేశాలు ఉన్నాయి. కానీ దేవుడు తలుచుకుంటే వితిన్ చెప్పండి, మొన్న కోవిడ్లో ఏమైంది? అన్ని దేశాలు గడగడ గడగడ వణికాయండి. వీఆర్ ఆల్ మనం కూడా ఆ దేశంలోనే ఉన్నాం. ఏమైంది దేశం అంటే? నీ జ్ఞానాన్ని ప్రదర్శించాలనుకుంటున్నావా? నీ విద్యను చూపించాలనుకుంటున్నావా? ప్రభావితం చేయాలనుకుంటున్నావా? నో 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 నో, గాడ్ ఈజ్ దేర్. ఆమేన్, హల్లెలూయా. ఎవ్రీథింగ్ నోస్. గాడ్ విల్ సీ వాట్ ఈజ్ ఆన్ ది ఎర్త్. ఏం జరుగుతుందో అన్నీ చూస్తున్నాడు, అన్నీ పెట్టినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా దేవుని రుచి చూచి ఆయన ఉత్తముడని, ఆయన శ్రేష్టమైన వాడని ఏమండి ఆయన ఎరిగి ఆయన యందు మనము భయము భక్తి కలిగి జీవిస్తే ఆయన నిన్ను విడువను ఎడబాయనని చెప్తున్నాడు. ఏ దేశమైతే ఏమండి ఆయన యందు భయము భక్తి కలిగి జీవిస్తాదో ఆ దేశమును నేను కనికరిస్తానని వాగ్దానాలు కూడా చేశాడు దేవుడు దినవృత్తాంతాల గ్రంథంలో. ఆమేన్ చెప్పండి. దేవుడని రుచి చూచి మనం ఎరగాలి. కాబట్టి అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మూసిన నోట్లో ఏగలో దూరం కదా, అంతేనా? ఆమేన్. అదుపులో ఉంచుకుంటే అనవసరపు గొడవలు తలకు చుట్టుకో. అందుకని దేవుడు అంటున్నాడు, నీవు ప్రగల్భాలు పలకొద్దు. యెహోవా ఎవరో రుచి చూచి తెలుసుకో దేశమా. నీవు ఆశీర్వదింపబడతావు, దీవించబడతావు. ఇటు మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన. ప్రేమల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు నాయన, స్తోత్రములు. ఉదయకాల సమయం మొదలుకొని ఇంతవరకు నీ మాటల ద్వారా మాతో మాట్లాడా ప్రభువా. యెహోవా ఉత్తముడని రుచి చూచి ప్రభువా తెలుసుకొనుటకు మా దేశ ప్రజలకు నీ జ్ఞానము సమృద్ధిగా దయచేయండి, మాకు దయచేయండి నాయనా. నీ వెలుగులో మేము నడుచుటకు ఆనాడు నోవాహు దేవునితో నడుచుకున్నాడు. అబ్రహాము నాయనా తండ్రి ఇదిగో నాయనా సున్నతి లేనప్పుడే నిన్ను నాయనా మా ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచి జీవించినట్లుగా మేము చూస్తాం. ఈనాడు మా ప్రభువా ఇదిగో తండ్రి యెహోవా ఉత్తముడని నాయన మేము కూడా రుచి చూచి ఎరుగునట్లు నీ కృపా సహాయతను మా మీద మెండుగా కుమ్మరించమని మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఇదిగో తండ్రి లైవ్ ప్రోగ్రాం ద్వారా వింటున్న అనేక మందికి కూడా నీ కృప సహాయతను అనుగ్రహించమని అడిగి ఊహించవాటన్నిటికంటే ఎన్నో కార్యాలు చేయగల శక్తి గల యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమె.